గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 13th మే 2026 వెనస్డే. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్ డేటా, అలానే ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్ డేటాని, ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్, లార్జర్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటాని, ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్న స్టాక్స్ ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ డేటాను కూడా యాడ్ చేశాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి టాటా స్టీల్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు మనం ప్రీవియస్ హైస్ కనుక చూసినట్టయితే 217 ఉంటే ఈరోజు స్టాక్ హయ్యర్ ప్రైస్ యాక్షన్తో అలానే వాల్యూమ్స్తో ఆర్ఎస్ఐతో మనకి ఈ ఈరోజు ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టాక్కి సపోర్ట్ కనుక చూసినట్టయితే సపోర్ట్ మనకి 210 దగ్గర లేటెస్ట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవుతున్న స్టాక్ టాటా స్టీల్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్లో మనకి ప్రీవియస్ హై చూసినట్టయితే 1070 ఉంటే ఈరోజు ఆ ప్రైస్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనం రీసెంట్ డేస్లో చూసినట్టయితే ఇదే ప్రైస్లో కొన్ని రోజులుగా కన్సాలిడేట్ అవుతూ ఈరోజు మనకి వాల్యూమ్స్తో ప్రైస్తో హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనకి చూసినట్టయితే 63 దగ్గర కనిపిస్తూ ఉంది. మనకి ప్రీవియస్ హైస్ దగ్గర క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే హిండాల్కో ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ మూవ్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే రీసెంట్లో కనుక గమనించినట్టయితే మనకి 726 ఆర్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే 750 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఈరోజు మళ్ళీ మనకి తిరిగి ఆ ప్రైస్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఆర్ఎస్ఐ కూడా మనకి 37 దగ్గర సెల్ ఆఫ్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ మూవ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ ప్రీవియస్ సపోర్ట్ చూసినట్టయితే 223 ఉంటే ఈరోజు ఆ ప్రైస్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఈరోజు క్యాండిల్ ప్యాటర్న్ చూసినట్టయితే బేరిష్ క్యాండిల్‌తో మనకి సెల్లింగ్ ప్రెషర్‌లో ఉన్నట్టు స్టాక్ తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ మనకి 37 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్కి మనం ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి 338 దగ్గర ఉంటే లాస్ట్ 2 డేస్గా ఆ ప్రైజ్ని బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ మనకి కరెంట్ ప్రైస్ ఆ ప్రీవియస్ సపోర్ట్ లాగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మేబీ ఈ ప్రైజ్‌ని కూడా బ్రేక్ చేసినట్టయితే ఫర్దర్ వీక్‌నెస్ కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ మనకి 39 దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు బేరిష్‌గా కనిపిస్తున్న స్టాక్స్. అలానే మీరు చెక్ చేయాలి అనుకుంటే బిర్లా సాఫ్ట్ మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. విప్రో కూడా మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవి కూడా మనకి బేరిష్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. డేటా ఆల్రెడీ ఉంటది కాబట్టి నేను వేరే స్టాక్స్‌ని కవర్ చేద్దామని ఆ డేటాని షేర్ చేస్తూ ఉంటాను. ఇది ఈరోజు మనకి బేరిష్‌గా కనిపిస్తున్న స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్ చూసినట్టయితే సిల్వర్ బీస్ ఈరోజు నియర్లీ 6.91% హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలిసింది. ఓవరాల్గా ఈ వారం మనకి ఇప్పటికి 12% దాకా పెరిగినట్టు కనిపిస్తుంది. అలానే గోల్డ్ పీస్ చూసినట్టయితే 5.72% హైయర్ సైడ్ క్లోజ్ అవుతుంది. మెటల్ ఈటీఎఫ్ ఈరోజు 3.24% హైయర్ సైడ్ క్లోజ్ అవుతుంది. జూనియర్ బీస్ 0.75%
మిడ్ క్యాప్ 100.73%, ఇన్ఫ్రా బీస్ కూడా మనకి ఈరోజు 6.7% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు అదర్ బీస్ అలా అదర్ ఈటీఎఫ్ ప్రైసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఈరోజు నెగిటివ్‌గా క్లోజ్ అయినవి చూసినట్టయితే ఐటీ బీస్, ఆటో బీస్, బ్యాంక్ బీస్, పిఎస్యు బ్యాంక్ బీస్ మనకి ఈరోజు నెగిటివ్‌గా క్లోజ్ అవుతున్నట్టు అప్పుడు మనం గ్లోబల్ ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్ కనుక చూసినట్టయితే నాస్డాక్ టాప్ 50 ఈరోజు మనకి 2.75% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. నాస్డాక్ 100 మనకి 1.17% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. హఫాంగ్ మనకి ఈరోజు 0.93% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదర్ ఈటీఎఫ్స్ ప్రైజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఈరోజు ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్ డేటా. ఫ్రెండ్స్, ఈరోజు మనం లార్జర్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా చూసినట్టయితే ఈరోజు హ్యూజ్ వాల్యూమ్స్ 31 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. పెర్జర్ పెయింట్స్లో స్టాక్ మనకి 5 టైమ్స్ గెయినర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఐఐఎఫ్ఎల్లో ఈరోజు 3% పెరిగి 10 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. న్యూలాండ్ ల్యాబ్స్లో ఈరోజు 2.28% లోయర్ సైడ్ క్లోజ్ అవుతూ 7 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే సెయిల్‌లో గూడా మనకి 14% స్టాక్ పెరిగి 7.5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఎన్ఎండీసీ స్టీల్‌లో గూడా మనకి 6% పెరిగి 7 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే కళ్యాణ్ జ్యువెల్లరీస్ మనకి ఈరోజు నియర్లీ 2% దాకా లోయర్ సైడ్ క్లోజ్ అవుతూ 6 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుసు. ఇప్పుడు మనము ఈరోజు పాజిటివ్‌గా క్లోజ్ అవుతూ మల్టిపుల్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ చూసినట్టయితే సెయిల్, డిక్సన్‌కి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. మేబీ ఆ రిజల్ట్స్ రియాక్షన్ వల్ల ఈరోజు 10% దాకా పెరిగినట్టు తెలుసు. ఓవరాల్‌గా ఈ డేటా ఒకసారి చూసినట్టయితే మనకి ఏషియన్ పెయింట్స్, బెడ్జర్ పెయింట్స్ మనకి రీసెంట్ టైమ్స్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే మనము స్టీల్ స్టాక్స్‌లో గూడా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు తెలుసు. ఈ డేటా చూసినట్టయితే ఈరోజు ఎన్ఎండిసి సెయిల్ మనకి హ్యూజ్ వాల్యూమ్స్‌తో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే హిందుస్థాన్ కాపర్ గూడా ఈరోజు మనకి 5% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 3 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం 5% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 2.2% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనము లోయర్ సైడ్ మల్టిపుల్ వాల్యూమ్స్‌తో జరిగిన స్టాక్స్ చూసినట్టయితే కిర్లోస్కర్ బ్రదర్స్ ఈరోజు 5% లోయర్ సైడ్ క్లోజ్ అవుతుంది. 3 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే బిర్లా సాఫ్ట్ 4% లోయర్ సైడ్ క్లోజ్ అవుతుంది. 2.5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టాటా పవర్ నిన్న రిజల్ట్స్ వచ్చాయనుకుంటాను. మేబీ రిజల్ట్స్ రియాక్షన్ వల్ల ఈరోజు 3% లోయర్ సైడ్ 2.25 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. న్యూలాండ్ ల్యాబ్స్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అలానే ఈరోజు మనకి 7 టైమ్స్ వాల్యూమ్స్‌తో 2% లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుసు. అలానే మల్టిపుల్ వాల్యూమ్స్‌తో కళ్యాణ్ జ్యువెల్లరీస్ కూడా మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. పవర్ గ్రిడ్ మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతూ మల్టిపుల్ వాల్యూమ్స్ జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు లార్జర్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైని హిట్ చేస్తున్న స్టాక్స్ చూసినట్టయితే ఈరోజు వెల్స్పాన్ కార్ప్ ఈరోజు మనకి ఆల్ టైమ్ హైని హిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే ఎంటార్ టెక్ కూడా ఈరోజు మనకి ఆల్ టైమ్ హైని హిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ చూసినట్టయితే ఎక్యూటాస్ కెమికల్స్, వెల్స్పాన్ కార్ప్, బిహెచ్ఎల్, ఆర్ఎస్ ల్యాబ్స్, ఎన్ఎండిసి, బ్లిస్, జీవీఎస్ ఫార్మా, స్టెర్లైట్ టెక్నాలజీస్, ఆర్ఆర్ కేబుల్, సెన్సోరా ఫార్మాస్యూటికల్స్, షాలీ ఇంజనీరింగ్, డి డెవలప్మెంట్, డేటా ప్యాటర్న్స్, ఎంటార్ టెక్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నోవర్టిస్, ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్. అలానే మనకి ఆల్ టైమ్ హై నుంచి ఎంత పర్సెంట్ లోలో ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. అలానే 3 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ చూసినట్టయితే సెయిల్ మనకి 3 ఇయర్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే జీఈ పవర్ ఇండియా కూడా మనకి 3 ఇయర్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే అరిహంత్ ఫౌండేషన్ అండ్ హౌసింగ్ మనకి 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. యూబీఎల్ కూడా మనకి 3 ఇయర్స్ ప్రైస్ బిలోలో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. టాటా ఎల్ఎక్సీ కూడా మనకి 3 ఇయర్స్ ప్రైస్ బిలోలో ట్రేడ్ అవుతున్నట్టు కనబడుతుంది. ఈఎఫ్సి కూడా మనకి 3 ఇయర్స్ ప్రైస్ బిలోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ డేటా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హై లెవెల్‌లో ఫ్యూచర్స్‌లో ఏం జరిగిందో ఒకసారి చూసినట్టయితే, లాంగ్స్ చూసినట్టయితే వేదాంత, మనప్పురం, ఎన్ఎండీసీ, హిందుస్థాన్ పెట్రోలియం, ముత్తూట్ ఫినాన్స్‌లో మనకి ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే లాంగ్ అన్‌వైండింగ్ గనుక చూసినట్టయితే నోవామాలో లాంగ్స్ అన్‌వైండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే షార్ట్ కవరింగ్ గనుక చూసినట్టయితే సెయిల్, డిక్సన్, ఐడియాలో మనకి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అలానే షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే కేఫిన్ టెక్, టాటా పవర్, ఎంఎఫ్ఎస్ఎల్, పేటిఎం, కళ్యాణ్ జ్యువెలరీస్, ఐషర్ మోటార్స్, డాబర్లో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఈ రోజు డేటా ప్రకారం ఎక్కువ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే గాడ్ఫ్రే ఫిలిప్ లో ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అయినట్టు తెలుస్తుంది. అలానే షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే కోల్ ఇండియాలో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈ రోజు ఫ్యూచర్ మార్కెట్ లో కనిపిస్తున్న డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఒకవేళ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.